కోకాపేటలో 14 తేదీన దొడ్డి కొమురయ్య కుర్మ ఆత్మ గౌరవ భవన ప్రారంభాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కుర్మ సంఘం నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 14 తేదీ శనివారం రోజున సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ది రామయ్య కుర్మ, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుర్మగార్ల చేతుల మీదుగా దొడ్డి కొమురయ్య కుర్మ ఆత్మభవన ప్రారంభోత్సవ కార్యక్రమం నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా నుండి కుర్మ సంఘం నాయకులు, సభ్యులు, కుర్మకుల బంధువులు 10,000 మందితో తరలివెళ్లి విజయవంతం చేయాలన్న జిల్లా అధ్యక్షులు బూరుగడ్డ పుష్పనిగేష్ యాదవ్ బైపాస్ రోడ్డులోని కుర్మ సంఘం భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సంగారెడ్డి కుర్మ సంఘం జిల్లా అధ్యక్షులు పుష్ప నాగేష్, ఉపాధ్యక్షులు తాటిపల్లి పాండు, ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య మరియు చర్యాల ఆంజనేయులు, పోచారం రాములు, శ్రీనివాస్, జోగిపేట్ మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, నాగేష్, భూమయ్య, గోకుల్ కృష్ణ, గోరుగంటి రమేష్, రాడే బాలు, అంజయ్య, అమ్మన్న మరియు జిల్లాలోని కుర్మ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. మనం గ్రామ పెద్దలు కానీ కుల పెద్దలు కానీ వాళ్ళని సపోర్ట్ చేయడం జరుగుతుంది. జరగాలి కూడా. నరేందర్ ఉన్నాడు గోల్డ్ మెడల్ నాయకత్వం కానీ మండల నాయకత్వం కానీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం అనేది పెన్షన్ రాత్రి నవోదయం కోర్సుకులుగా ఉండాలి. మనం అందరం కలిసికట్టుగా ముఖ్యంగా ఒకరిని తయారు చేసుకోవాలి, తీసుకోవాలి. జస్ట్ అయితే పియర్లెస్ ఏజెంట్ ఎట్లా చేస్తున్నాం, ఒక్కరు ముగ్గురు చేస్తాం, ఒక మూలకు ఉంటుంది. వాళ్ళ సభకు మనం పోతలే, మన సభకు సార్ వస్తున్నాడు. కాబట్టి మనమంతా పార్టీలను పక్క పెట్టి ఒక బండి 2 బండ్లు అయితే సక్సెస్ అవుతాం. ప్రతి ఒక్కరు కాకుండా మళ్ళీ తిరగాలి. మీరు ఉదాహరణ అయితే అజయ్ సార్ చెప్పిండు, గుజరాత్లో కాదు ఈసారి కన్నా సార్ మీరంతా కూడా దీన్ని ఇనిషియేట్ తీసుకొని ఇప్పుడు చదువుకున్న మన పాండు వీళ్ళంతా ఎట్లా అయితే ఉత్సాహంగా చూపెట్టారు. ఎక్స్ సంగారెడ్డి ఎంపీ గారు మన అంజన గారు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే కావాలి, మంచి మన మనస్థితి ఉంటుంది. తప్పకుండా మా అందరి ఆశీర్వాదం ఉంటుంది. పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జై కుర్మ, కుర్మల ఐక్యత, కుర్మల ఐక్యత, బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత. డిసెంబర్ 14న కోకాపేట సమావేశాన్ని విజయవంతం చేయాలి. డిసెంబర్ 14న మేమెంతో. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ నెల 14వ తారీఖు నాడు కోకాపేట లోపల దొడ్డి కొమురయ్య కుర్మ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ మా కుల పెద్దలందరూ, మా జిల్లా స్థాయి వచ్చినటువంటి కుల పెద్దలందరూ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ భవనానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ముఖ్య అతిథిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుర్మ గారు, అదేవిధంగా మా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు, ఇంకా మంత్రివర్గ సహచరులు, ఈ కార్యక్రమం కూడా గౌరవ పెద్దలు, రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు యజ్ఞమల్లేశమన్న ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ జిల్లా నుంచి మనకు దాదాపు ఒక 10,000 మందిని మన టార్గెట్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా నుంచి దాదాపు 1,00,000 మందితోటి కుర్మల జాతర అనే కార్యక్రమాన్ని అక్కడ చేపట్టడం జరిగింది. యావత్ సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి కుర్మలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఛాలెంజ్గా తీసుకొని గ్రామ స్థాయి నుండి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా 2 కార్లు వచ్చే విధంగా కార్యాచరణ ఇప్పుడే అనుకున్నాం. కాబట్టి దానికి తగ్గట్టుగా మనమంతా కూడా సంఘటితంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన యొక్క ఉనికిని సాటే విధంగా, మన ఐకమత్యాన్ని సాటే విధంగా కుర్మలందరూ తరలి రావాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తు లోపల, ఎందుకంటే మన సంఖ్య పరంగా చూస్తే మనము దాదాపు 14% ఉన్నప్పుడు కూడా మనకు 10-12 మంది ఎమ్మెల్యేలు ఉండాలా, 2-3 ఎంపీలు ఉండాలా. అయినప్పుడు కూడా మన ఐకమత్యం లేకపోవడం వల్లనే మన హక్కులను మనం సాధించుకోలేకపోతున్నాం. కాబట్టి సభ ద్వారానైనా మనం మన హక్కులను సాధించుకునే విధంగా, మన ఐకమత్యాన్ని సాటే విధంగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేసుకుంటున్నట్టయితే తప్పకుండా మన కొన్ని కార్యక్రమాలు మనకు ఉనికి సాడుతుంది. కాబట్టి రాబోయే ఎలక్షన్స్ లోపల మన కూడా కుర్మలకు ఇప్పుడు మన 2 టికెట్లు ఒక కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు కూడా ఒక ఏకైక ఎమ్మెల్యే మనకున్నాడు. ఇతర పార్టీలు అయితే కుర్మలకు ఎవరికి అవకాశాలు ఇవ్వలేదు. కాబట్టి ఈసారి మనం అంతా కూడా ఈ మీటింగ్ ద్వారా
అన్ని పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ కులగణన కార్యక్రమం కూడా అవుతుంది కాబట్టి ప్రభుత్వం దగ్గర మనం ఎంత ఉన్నామనే సంఖ్య కూడా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఆ వాట ప్రకారంగా మేమెంత మాకంత అనే విధంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఈ డీలిమిటేషన్లకు అయిన అయితే కూడా తప్పకుండా మనకు సీట్లు పెరుగుతాయి కాబట్టి మహిళా రిజర్వేషన్స్ వస్తాయి కాబట్టి చాలామందికి మనము ఎందుకంటే మనకి ఎమ్మెల్యేలు కాలేకపోతున్నాం. ఎందుకంటే ఒకటే ఇప్పుడు ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వారు ఓడిపోయిన ఎమ్మెల్యేనో మళ్ళీ గెలిచి ఎమ్మెల్యే పేరు చెప్తారు కాబట్టి రాజకీయ పార్టీలు తప్ప ఈ డీలిమిటేషన్ అయినప్పుడు తప్పకుండా మన కురుమలందరూ కూడా ఎక్కడైతే డీలిమిటేషన్ అయ్యి కొత్త కాన్స్టిట్యున్సీ అయిందో అక్కడ మన కురుమలు దస్తీ వేయాలి. తప్పకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ పెట్టుకొని తప్పకుండా ఎమ్మెల్యే కావాల్సిన ఆలోచన తపన అనేది ఉంటే తప్పకుండా మనము దాన్ని సాధించగలుగుతాం. ఆ దశగా ప్రయత్నం చేస్తే మనం అవుతుందని చెప్పేసి తెలుసుకుంటాం. ఇలా సంగారెడ్డి జిల్లాలో కొద్దిగా గొప్ప ఉనికి సాడుతున్నామంటే మీరందరూ స్ఫూర్తి మీరు ఇచ్చినటువంటి బలము మీరు ఇచ్చినటువంటి శక్తితోటే నేను ఈ విధంగా పనిచేయగలుగుతున్నాను. కాబట్టి భవిష్యత్తులో కూడా మన కుర్మ సంఘానికి బలోపేతం చేసుకొని మన అక్కలను సాధించే దశగా మనమంతా కూడా అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ తప్పకుండా రింగ్ రోడ్ దగ్గర మీకు అందరూ వెల్కమ్ చెప్తా. తప్పకుండా ఆ కార్యక్రమం సెకండ్ సాటర్డే ఉంది. ఆ రోజు మనం అయిన కాడికి కూడా బస్సులలో కానీ కార్లలో కానీ December 14 కార్లలో వచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఇనిషియేటివ్ తీసుకొని పట్టాలు తీసుకొని దాన్ని సక్సెస్ చేయాలని చెప్పి సందర్భంగా మీకు అందరికీ పేరు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తూ ఉన్నాం. జై కుర్మా, జై జై.